హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను మీషో నుంచి ఒక జ్యువెలరీ సెట్ అయితే తెప్పించానండి. మనకు ముందు చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి అండ్ వెడ్డింగ్ సీజన్ కూడా, వెడ్డింగ్ రిసెప్షన్స్ చాలా ఉంటున్నాయి కదా. సో ఫెస్టివల్ సీజన్ కానీ వెడ్డింగ్స్ కానీ మనం చాలా మంచిగా రెడీ అవ్వాలి అని అనుకుంటాము. సో అలా రెడీ అవ్వడానికి మనకు ఓన్లీ సారీస్ కానీ డ్రెస్సులు కానీ ఉంటే మాత్రమే సరిపోదు కదా, దానికి తగ్గట్టు జ్యువెలరీ కూడా ఉండాలి. సో మీషో నుంచి అయితే చాలా తక్కువలో బడ్జెట్లో ఉంటున్నాయి కాబట్టి నేను ఒక వెడ్డింగ్ బ్రైడ్కి అవసరమైనటువంటి జ్యువెలరీ కలెక్షన్ అయితే తెప్పించాను. ఈరోజు ఆ సెట్ ఎలా ఉందో ఏంటో అనేది చూసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదండి ఆర్డర్ అయితే. నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో నీట్గా జ్యువెలరీ అయితే ఒక బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారు. సో ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. మరి లోపల జ్యువెలరీ కూడా బాగుందో లేదో అయితే మనం చూద్దాం. చూడండి, జ్యువెలరీ సెట్లో ఇది వచ్చేసి లాంగ్ హార్మ్ అనమాట. మనకు లాంగ్ హార్మ్ ఒకటి వచ్చింది, షార్ట్ హార్మ్ వచ్చింది అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఒక్కోటి ఎలా ఉందో అనేది చూద్దాము. సో లాంగ్ హారంకి వచ్చేసి చూడండి మనకు ఎలా ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి జస్ట్ డ్రాప్స్ లాగా ఇచ్చేసారు, రౌండ్ షేప్లో బీడ్స్ లాగా. మనకి ఇది వచ్చేసి పెండెంట్ అనమాట. దీంతో రెడ్ కలర్ స్టోన్స్, గ్రీన్ కలర్ స్టోన్స్ రెండు ఇచ్చేసారు. ఇది ఒక జస్ట్ బటర్ఫ్లై లాగా ఉంది చూడండి, డిజైన్ బటర్ఫ్లై డిజైన్ లాగా ఇచ్చేసారు పెండెంట్ మొత్తం. మనకు కిందంతా కూడా రెడ్ కలర్ స్టోన్స్ ఇచ్చేసారు, మధ్యలో వచ్చేసి మనకు గ్రీన్ కలర్ స్టోన్ అయితే ఇచ్చేసారు. సో మొత్తము ఇది కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అనమాట. సో పైన అంతా డిజైన్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ వచ్చి మొత్తం గ్రీన్ కలర్ ఇచ్చేసారు, ఇక్కడైతే పింక్ కలర్ సర్కిల్ రాగా ఇచ్చేసాడు. సో నెమళ్ళు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ మీకు. సో డిజైన్ వచ్చేసి మనకు పికాక్ షేప్ అనమాట. మొత్తం కూడా ఈ పక్క ఒక పికాక్ ఉంది, ఈ పక్క ఒక పికాక్ ఉంది చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ పికాక్తో మనకి ఈ పెండెంట్ అనేది అయితే చాలా లుకింగ్ బాగుంటుంది. సో మనకు ఫుల్గా హారం అయితే ఎలా ఉంటుందో చూడండి. చూడండి ఎంత బాగుందో. సో మనకి ఇక్కడ కూడా నేను చెప్పాను కదా 2 కలర్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి అని చెప్పేసి, రెడ్ గ్రీన్ మొత్తం కూడా ఇదిగోండి. ఈ షేప్ వచ్చేసి పికాక్ అనమాట. సో ఈ పికాక్కి ఒక స్టోన్, ఈ పికాక్కి ఒక స్టోను, అట్లాగా మొత్తం కూడా మనకు సేమ్ అదే డిజైన్ ఇచ్చేసారు. చైన్ చాలా బాగుంది. కాకపోతే ఈ రివ్యూ ఏంటంటే స్టోన్ పోతాయేమో అని చెప్పేసి కొంచెం డౌట్గా ఉంది. ఎందుకు అనంటే నేను ప్యాకింగ్ తీస్తుంటేనే ఒక స్టోన్ అయితే ఎక్కడో మిస్ అయ్యింది. సో స్టోన్స్ అంత స్ట్రాంగ్గా లేవు అని అయితే నేను ఫీల్ అవుతున్నాను. అదర్వైజ్ మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ కూడా మనకు గజ్జలు ఇచ్చేసారు చూడండి. మనకు అడ్జస్ట్మెంట్కి ఇది కూడా ఇచ్చేసారు. సో మనకు టైటా లూజా అనే దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇదైతే షార్ట్ హారం అనమాట. సేమ్ లాంగ్ హారంకి షార్ట్ హారంకి డిజైన్ అయితే ఒకటే, జస్ట్ లెంత్ మాత్రమే డిఫరెన్స్ ఇచ్చేసారు చూడండి. మొత్తం సేమ్ డిజైన్, దానికి ఎలా ఉందో దీనికి ఎలా ఉందో, బీడ్స్ కానివ్వండి, స్టోన్ కానివ్వండి అండ్ పికాక్ షేప్ కానివ్వండి, మొత్తం కూడా సేమ్ డిజైనే. కాకపోతే చూడండి దానికి ఇక్కడ లెంత్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి అది చాలా కొంచెం దీనికంటే పోలిస్తే కొంచెం లాంగ్గా అనిపిస్తుంది, ఇది కొంచెం షార్ట్గా అనిపిస్తుంది. డిజైన్ మాత్రం సేమ్ రెంట్కి కూడా. సో అడ్జస్టబుల్ థ్రెడ్ కూడా ఇచ్చేసారు దీనికి. మనకు మన నెక్ సైజుని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి ఇయర్ రింగ్స్ అయితే చూడండి ఇలా ఇచ్చారు. సో పైన వచ్చేసి మనకు ఫుల్ పికాక్ షేప్ అయితే వచ్చేసింది. పైన వచ్చేసి ఒక స్టోన్ అయితే ఇచ్చేసారు. కింద మనకు అక్కడక్కడ గ్రీన్ స్టోన్స్ ఇచ్చేసారు. కంప్లీట్గా అయితే మనకు రెడ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు లాస్ట్లో. ఇవన్నీ కూడా లైట్ చిన్న బీడ్స్ లాగా రౌండ్గా ఇచ్చేసారు మొత్తము. చూడండి మీకు షేప్ కనిపిస్తుంది కదా. చూడండి రెండు కూడా మొత్తం మనకు పికాక్ వచ్చింది అండ్ స్టోన్స్ వచ్చాయి అన్నమాట. సో వీడియోలో మీకు క్లియర్గా ఉందో లేదో, నేనైతే ఇమేజ్ కూడా తీసి మీకు ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను. సో ఓవరాల్గా స్టోన్ ఒకటి కనిపించింది, అది ఎక్స్ట్రా ఇచ్చారో లేదంటే ఊడిపోయిందో అనేది నాకు తెలియదు కానివ్వండి. ఓవరాల్గా ఫినిషింగ్ మాత్రం బాగుంది. ఎందుకనంటే మనం డ్రెస్సులు అవి పట్టుకుంటాయి ఇవి పట్టుకుంటాయి ఊడిపోతుంది అని చెప్పి కంప్లైంట్స్ ఉంటాయి కదా, అలా ఏం లేకోకుండా ఫినిషింగ్ మాత్రం కంప్లీట్గా చాలా బాగుంది. చూడండి మనకి ఎక్కడ కొంచెం అట్లాగా రాసుకోవడం కానీ అట్లాంటి ఏం లేదు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. సో నేను కంప్లీట్గా సెట్ ఎలా ఉంది అనేది నేను మీకు వీడియో అయితే లాస్ట్లో షేర్ చేస్తాను. ఒక
తీసి అయితే నేను షేర్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో కానీ మీకు నచ్చింది అని అనుకుంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోస్ మీకు ఇంకా ఏం కావాలి, ఎలాంటి వీడియోస్ అయితే మీకు కావాలి అనేది నాకు చెప్పండి. నేను దాన్ని బట్టి వీడియోస్ చేయడానికి అయితే చాలా ట్రై చేస్తాను. ఎందుకు అనంటే మీకు నచ్చినవి చేస్తే మనకు రీచ్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. అవునండో, ఇంతకీ ఈ సెట్ నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, నేను ఈ డీటెయిల్స్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. నాకు విష్ లిస్ట్ లింక్ ఉంది. ఆ లింక్తో మీరు లాగిన్ అయ్యేసి మీకు ప్రోడక్ట్ కానీ నచ్చితే ఖచ్చితంగా మీరైతే పర్చేస్ చేసుకోండి. అండ్ నేను చెప్పాను కదా ఇవి ఎలా ఉన్నాయి ఏంటి, నేను పెట్టే ఆర్డర్స్ బాగున్నాయా లేదా, రివ్యూ బాగుందా లేదా అనేది ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. థ్యాంక్ యూ.